హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మిషన్ ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎంపవర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకి వైడర్గా సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కూడా నేర్పిస్తున్నారనమాట ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు. సో ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి 6 మంత్ పాటు అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ వచ్చేసి మనకి 6 మంత్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీ ఆఫ్ చార్జ్ అండ్ కాంపెన్సేషన్ బై కింద మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ట్రైనింగ్ ఇచ్చి మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇఫ్ యు ఆర్ ఫ్యాషనేట్ అబౌట్ అడ్వాన్సింగ్ యువర్ స్కిల్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇదొక మంచి ఆపర్చునిటీ మీకు ఫ్యూచర్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట గైస్. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్ పాటు అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ 6 మంత్ పాటు మనము ఈ యొక్క ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి 40,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బెంగళూరుకి వెళ్ళి 6 మంత్ పాటు ఉండి ట్రైనింగ్ అయితే కూడా కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 2 జూన్ 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆ విధంగా మీరు అడ్మిషన్ అనేది కూడా ఆ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు గైస్. వీవర్స్, ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కనుక మీరు ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ఫోసెక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ ప్రీమియర్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫామ్లో వచ్చేసి మీరు మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేయండి. తర్వాత సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఎంటర్ చేయండి. లేకపోతే కనుక మీ బ్రదర్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ నెంబర్ కూడా మీరు ఇవ్వచ్చు ఆల్టర్నేట్గా. తర్వాత వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి గైస్. సో వీళ్ళు నార్మల్గా మనకి ఎవ్రీ రిక్రూట్మెంట్ కోసం ఈమెయిల్ ఐడికే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ యొక్క వ్యాలిడ్ అండ్ యూస్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయడానికి చూడండి. తర్వాత కరెంట్ లొకేషన్ అనమాట. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న మనకి ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ వాళ్ళు ఇన్ కేసు ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా అయితే ఉంటారనమాట. సో జెండర్ విషయానికి వస్తే మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్కి మీరు మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏదైనా మీరు బీటెక్ అయినా చేసి ఉండాలి, లేకపోతే ఎంబీఏ గ్రాడ్యుయేట్ లేదా నార్మల్ గ్రాడ్యుయేట్ ఎవరైనా చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉండడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క 10th 12th పర్సంటేజ్ మార్క్స్ ఎంటర్ చేయండి. గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మాస్టర్స్ ఉంటే కనుక మాస్టర్స్ సంబంధించిన డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారనేది డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫ్రెషర్గా కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో ఇక్కడ చూడవచ్చు వాట్ ఈస్ యువర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అప్లికేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్స్, ఇవన్నీ మాడ్యూల్స్ వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీలో అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని మీదనే మీకు ఇంటర్న్షిప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఫైనల్గా మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాలి. రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసేస్తే వాళ్ళకి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకి ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము వీడియో స్టార్టింగ్లో అయితే తెలుసుకున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక ఇన్ కేస్ మీ వల్ల వాళ్ళకైనా ఇంటర్న్షిప్ అనేది కూడా వస్తుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.